తెలుగు అక్షరాలు 56. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు ఆ, ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఏ, ఓ, ఔ అను వక్రములు అంటారు. ఐ, ఔలను వక్రతములు అంటారు. అనగనగా అతి శైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. హల్లులు ఘాటు బడిడ ఖ, గ, చ, జ, ని, ఠ, డ, అన, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, ష, హ, అల, అక్ష బండిర. అక్షరాలు పట్టే స్థానాన్ని బట్టి వాటిని 5 వర్గాలుగా విభజించారు. క వర్గం క, ఖ, గ, ఘ, ఇన్య. ఇవి కంఠం నుండి పుడుతున్నాయి. కంఠం అంటే గొంతు, అందుకే వీటిని కంఠ్యాలు అంటారు. అంటే దవడ అని అర్థం. చచ్చ, జజ్జ, ఇని ఇవి పలికేటప్పుడు నాలుక పైన తగులుతుంది, అందుకే ఇవి తారభ్యాలు అంటారు. నాలుక వెనక్కి తిరిగి పై భాగాన్ని తాకుతుంది, పై అంగుళ భాగాన్ని మూర్ధన్యం అంటారు. ఇవి టట్ట, డడ్డ అన్న ఈ మూర్ధన్యాలు అంటారు. 2 పెదవులు ఒకదానికొకటి తాకుతున్నాయి, అందుకే వీటిని ఓష్ట్యాలు అంటారు. అవి ఫ, ఫ, బ, భ, మ. నాలుక కొన పళ్ళను తాకుతుంది, వీటిని దంతాలు అంటారు. త, ద, న. ఉభయాక్షరాలు 0, 0 విశాఖం, వీటిని ఉభయాక్షరాలు అంటారు. క, చ, ట, ప వీటిని పరుషాలు అంటారు. ఈ అక్షరాలు పలకడం కొంచెం కఠినంగా ఉంటాయి, అందుకే వీటిని పరుషాలు అంటారు. అ, జ, ఢ, వ సరళాలు అని అంటారు. ఈ అక్షరాలు పలకడం చాలా తేలికగా ఉంటుంది. తుఖ, గ, ఛ, జ, ట, డ, త, ద, ప, బ వీటిని వర్గయుక్కులు అంటారు. శ్రే, స, హ గాలి ఊదుటూ పలుకుట, దీనిని ఊష్మాలు అని అంటాము. బహుళ కావ్యములను పరికింపవచ్చు, బహుళ శబ్దచయము పలకవచ్చు. సహనం ఒక్కటబ్బ చాలా కష్టం కూడా, విశ్వదాభిరామ వినురవేమ.